భువనగిరి పార్లమెంటు పరిధిలో మీకు సంబంధించి మీరు తుంగతుర్తి కానివ్వండి, అటు భువనగిరి లోకల్ కానివ్వండి, మునుగోడు కానివ్వండి, ఆలేరు, ఇట్లా అన్ని నియోజకవర్గాలు ఉంటా ఉన్నాయి. మొత్తం 7 క్లీన్ షిప్ చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ఎంపీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎంపీలో ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎట్లా ఉండబోతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఏది భువనగిరి పార్లమెంట్. అవును. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి నాయకుడు. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అందువల్ల ఇటు కోమరెడ్డి బ్రదర్స్ యొక్క ప్రజల్లో ఉన్న బలం అనుకో, దామోదర్ రెడ్డి గారి యొక్క ప్రభావితం, సూర్యాపేట, మన ఇది తుంగతుర్తి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది, నకరికల్లు, తుంగతుర్తి, ఈ ప్రాంతం, ఈ ప్రభావితం అంతా కూడా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం ఇటు పనిచేస్తుంది. తర్వాత సీఎం గారి మీద ఉన్నటువంటి అభిమానం, అవును, ఇవన్నీ కూడా తోడైతే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంటారు. ఈ 6 ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. ఓకే. తర్వాత 7 జనగామ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు అద్భుతంగా ఉంటారు. మల్రెడ్డి రంగారెడ్డి, ఇటు బీర్లా ఐలన్న, తర్వాత మందుల సామేల్ గారు, వేముల వీరేశం గారు, వీళ్ళంతా కూడా ఒక 7 కలిసికట్టుగా బాగా పనిచేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉన్నారు. మేము కూడా ఒక 2 సభలకు అటెండ్ అయినాం, పబ్లిక్ సభలకు. ఆల్రెడీ 2 కళా బృందాలు కూడా తిరుగుతూ ఉన్నాయి గ్రామాల. అందువల్ల ఒక మంచి వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు జాయిన్ అయినటువంటి నేపథ్యంలో చాలా రకాలైనటువంటి ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏపూరి సోమన్నకు ఒక నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది. ఏపూరి సోమన్నను అంతకుముందు సాంస్కృతిక సారథి అని చెప్పేసి ఒకటి ఉండేది, దానికి చైర్మన్ చేయబోతున్నారు. ఏపూరి సోమన్నకు ఇంకొక పదవి రాబోతుంది. ఇట్లాంటి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. అట్లాంటి అష్యూరెన్స్ ఏమన్నా ఉందా? అలాంటి ఆలోచనలు ఖచ్చితంగా పవర్ పాలిటిక్స్లోకి పోవాలని ఎప్పటి నుంచో సోమన్న కోరిక, అది నిజం కాబోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఆ రోజు. రేవంత్ రెడ్డి లాంటి గొప్ప నాయకులనే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి రోజులు. అవును. ఆ టైంలోనే నిర్బంధాలకు భయపడకుండా వారెమ్మటి నిలబడి గర్జించి ఆడి పాడి నిలబడ్డా. ఏమొస్తుందో అని కాదు, ఏమో ఆశించి కాదు. అంటే ఈరోజు కూడా ఏమో అయిపోతా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి రాలే. ఓకే. ఏదో జరుగుద్ది అని కూడా రాలే. నేను పనిచేసిన వేదిక 2014 నుంచి పనిచేసిన. 2014లో దామోదర్ రాజనరసింహ గారికి ఆందోళన పోయి పాటలు పాడినా. సోనియా గాంధీ మీటింగ్ సక్సెస్ చేసిన. 14లో రాష్ట్రం వచ్చినాక మొదటి ఎన్నికలు అవి. అంటే ఆ రోజు నుంచి నేను కాంగ్రెస్ ఫాలోవర్స్గా ఉండి పనిచేసిన. తాత ముత్తాతల నుంచి గ్రామంలో కాంగ్రెస్ అది వేరే విషయం. నేను ఎదిగిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. 18 19 ఇది పరిస్థితి. అంటే ఈ నేపథ్యం అంతా ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి పనిచేయి తమ్మి అన్నా నేను చేయడానికి సిద్ధమే. ఓకే. నాకు ఇది ఇస్తే చేస్తా, అది అయితే చేస్తా, ఇది పోతే. ఇప్పుడు నాడు నేడు ఎవరున్నారు ఎవరు లేరు, మంచేంటి చెడేంటి. సోమన్న, ఏపురు సోమన్న అనేటోడు ఎవడి పాలైందిలో తెలంగాణ అని పాట రాసిండా రాయలేదా, పాడిండా పాడలేదా? నీ మాటల గారడి మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి కేసీఆర్ మీద పాడిండా లేదా? బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి కవిత చేసేటువంటి మోసాలు చెప్పిండా లేదా? యావత్ నువ్వు తెలంగాణలో మొత్తం చూసుకో. వద్దు వద్దురా ఓదరో అని చెప్పిండా లేదా? అమ్మా మన ఊరు ఆగమైంది మల్లన్న సార్ల మునిగిపోతుంది అని రాసిండా లేదా? ఇదంతా ఒక హిస్టరీ. ఇదంతా తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిందా లేదా? ఖచ్చితంగా. ఈ కష్టం ఉందా లేదా అని అది అధిష్టానం గుర్తిస్తే సరిపోయాయి, అది సీఎం గారు గుర్తిస్తే సరిపోయాయి, అది మా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు పెద్దలు, రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళు గుర్తిస్తే సరిపోయాయి. ఇది సోమన్న అనేటువంటి కష్టం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు రేపు ఒక 10 ఏళ్ళ సరే ఏమవుతుంది ఏం కథ అనేది వాళ్ళ మీద మన లైఫ్ని వాళ్ళ మీద వదిలేసినాం. ఓ 10 ఏళ్ళ తర్వాత, ఓ 20 ఏళ్ళ తర్వాత వెనుకో తిరిగి చూసినప్పుడు హిస్టరీలో సోమన్న కనబడుతుంది. ఖచ్చితంగా ఇది ఎక్కడిది అన్నప్పుడు ఎవరి పాలైంది ఏపురు సోమన్న అంతే. మరి ఏపురు సోమన్న పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, అన్నింటిలో ఉంది. కానీ ఏపురు సోమన్న కాంగ్రెస్ ఏం చేసింది అన్న కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అది నేను అడిగి మీరు చేయండి సార్, మీరు ఇది కాండి సార్, వాళ్ళకి తెలియదా? కష్టం సుఖం ప్రతి ఒక్కటి భరించుకుంటూ ఉన్నాం. అందువల్ల నేను ఇప్పుడు ఇది అడిగి వాళ్ళు ఇయ్యలేదని నారాజ్ అయ్యి, ఇది అడిగి ఆయన చూడలేదని కానీ ఇది వద్దు నాకు.
నేను ఇచ్చినప్పుడు ఏం తీసుకోవడానికి లేకపోయి సిద్ధంగా ఉన్నారా? yes బరాబర్ దండం పెట్టి అన్న నేనున్నా, నేను వచ్చిన మళ్ళీ మిస్టేక్ ఏదో ఓ 2 రోజులు అటు పోయి వచ్చిన, ఓ పొరపాటు జరిగింది, ఓ తప్పటేడు జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటున్నా. ఎస్ నేను ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసమే పాడతా, కాంగ్రెస్ పార్టీ కోసమే నిలబడతా, ఆడతా పాడతా, నా శ్రమ నిలబడి సిద్ధంగా ఉన్నా. నేను ఇంకా 20 నుంచి 30 ఆఖరి శ్వాస వరకు 20 నుంచి 30 ఏళ్ళు ఉండబోతున్నా. ఉండబోతున్నా.